నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష వృషభ లగ్నానికి క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకున్నామండి. మరి ఈ రోజు ఎపిసోడ్లో మిథున లగ్నానికి క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందాం. ఇది లగ్నాన్ని బేస్ చేసుకుని ఫలితాలు చెప్పడం జరుగుతుందండి, రాశిని బట్టి కాదు. రాశి అన్నది మీ జన్మ జాతకంలో చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడు, అంటే ఏ నక్షత్రంలో ఉంటాడు, ఏ క్షేత్రంలో ఉంటాడో దానినే రాశి అని అంటారు. మీ జన్మ జాతకంలో లగ్నము ఏ క్షేత్రంలో ఉందో ఈ గోచార ఫలితాలు కూడా అదే లగ్నాన్ని మీరు ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ రాశిని వచ్చేటువంటి ఫలితాలు, ఈ లగ్నాన్ని వచ్చేటువంటి ఫలితాలు కంపారిజన్ చేసుకుని చూసుకోండి. మీకు లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్పేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఎక్కువగా యాక్యురేట్గా జరుగుతాయి మీ జాతకంలో. అయితే మీ జన్మ జాతకంలో ఏ గ్రహాలు దశలు అయిపోయినాయి ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఈ ఫలితాలు మారుతూ ఉంటుంటాయండి. ఇది ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెండో విషయము, ఈ పంచాంగాలలో ఈ ఉగాది సంవత్సరం సందర్భంగా రాజ్యపూజ్యం ఎంత, అవమానాలు ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అన్నది చెప్తూ ఉంటుంటారండి. ఇది ఒక ప్రహాసనం అండి. ఈ పంచాంగంలో ఉన్నటువంటి ఇవన్నీ కట్టు కథలు. పంచాంగంలో ఈ రాసులు కానీ, నక్షత్రాలు కానీ, ముహూర్తాలు కానీ లేకపోయినట్లయితే ఈ ఆదాయ వ్యయాలు కానీ ఇవన్నీ కట్టు కథలండి. ఈ ఉగాది ఏ వారంలో వచ్చింది అంటే మనకిప్పుడు క్రోధీనామ సంవత్సరము మంగళవారం వచ్చిందండి, 9th ఏప్రిల్. సో మంగళవారం వచ్చినట్లయితే ఈ రాశికి ఈ ఆదాయము, ఈ వ్యయము, ఈ రాజ్యపూజ్యము, ఈ అవమానము ఉంటుంది. అది ఎప్పుడు మంగళవారం వచ్చినా ఆ రాశికి అదే ఉంటుందండి, వేరేది ఏది ఉండదు. ఇది ఎన్ని సంవత్సరాలు మీరు బ్యాక్ పంచాంగాలు చూసుకుని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇవన్నీ రొటీన్ గా ఏవో చెప్తూ ఉంటుంటారు తప్పితే మీ జన్మజాతకానికి అవి ఏ విధంగా ఉపయోగపడవు. జన్మజాతకంలో మీకు ఆదాయాలు కానీ, రాజ్యపూజ్యాలు కానీ మీకు ఉపయోగపడాలంటే ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, అవి శుభగ్రహాల పాపగ్రహాల అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది తప్పితే ఈ రొటీన్ గా వచ్చేటువంటివి ఏవి మీకు ఫలితాలని ఇవ్వవండి. అలాగే ఈ పంచాంగంలో ఉన్నటువంటివి మ్యాక్సిమం అంతా ఒక మనం లెక్కలు మాత్రమే తీసుకోవాలండి. అంటే ఈ సమయానికి ఈ నక్షత్రం అయిపోయింది, ఈ నక్షత్రం స్టార్ట్ అయ్యింది, అలాగే ఈ లగ్నం ఉంది, ఈ లగ్నం లేదు అన్నది మాత్రమే మనం పంచాంగంలో కన్సిడర్ చేసుకోవాలి తప్పితే మిగతా ఏవైనా సరే అవి కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లెక్కలు కూడా చాలా పంచాంగాల్లో చాలా రకాలుగాను చెప్తుంటుంటారు. ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క లెక్క, అలాగే ఒక్కొక్క పండగ నాడు ఇది ఈ రోజు కాదని, ఆ రోజు కాదని ఇలా రకరకాలుగా చెప్తుంటుంటారు. అవి కూడా ఒక పెద్ద బోటకమేనండి. ఒక్క ద్విగుణిత సిద్ధాంతం అనుసరించి ఎవరైతే ఈ లెక్కలు రాయడం జరిగిందో దాని ప్రకారంగానే ఈ నక్షత్రాలు రావడం కానీ లేదా ఈ లగ్నం రావడం కానీ మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పితే మిగతా అన్ని ఏవి కన్సిడర్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున లగ్నానికి ఏ విధంగా ఉంది అన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. ఈ క్రోధీనామ సంవత్సరాన్ని మనం 3 భాగాలుగా విభజించుకోవడం జరిగిందండి. భాగం 1 13th ఏప్రిల్ నుండి 12th జూలై వరకు అండి, ఇంచుమించు 3 నెలలు. ఇంకా భాగం 2 12th జూలై నుండి 20th అక్టోబర్, ఇది కూడా ఇంచుమించు 3 నెలలు.
ఇంకా భాగం 3 అయితే 20th అక్టోబర్ నుంచి 29th మార్చ్ వరకు అండి. ఇది ఇంచుమించు 5 నెలల వరకు ఉంటుంది. ఈ 9th ఏప్రిల్ నాడే ఈ క్రోధీనామ సంవత్సరం స్టార్ట్ అవుతుందండి. కానీ 13th నాడు నుంచి ఈ కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే కుజుడి యొక్క 2 గృహాలని కూడా శనీశ్వరుడు బంధించి ఉంటాడు. ఈ సమయంలో సూర్యుడు మేషంలో ఉన్నాడండి. సో శనీశ్వరుడు సూర్యుడి యొక్క గృహాన్ని కూడా పట్టుకుని ఉన్నాడు. కాబట్టి గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా పనులు ఉన్నట్లయితే మిథున లగ్నానికి చకచకమని జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే ఈ గురువు 1 మే నాడే మేషాన్ నుండి వృషభానికి వెళ్ళిపోతాడండి. సో వృషభానికి వెళ్ళిపోయినప్పటికీ జస్ట్ 2 రోజుల్లోనే, అంటే సూర్యుడు వలన ఈ గురువు అస్తమించి ఉంటాడు. అంటే గురు మౌఢ్యమి అన్నది ఉంటుంది. సో ఈ గురు మౌఢ్యమి 3rd మే నుండి 3rd జూన్ వరకు ఉంటుంది. సో ఈ గురు మౌఢ్యమి ఉన్న టైంలో ముహూర్తాలు అన్నవి ఏమీ ఉండవు. అలాగే గురుపాలితులకి ముహూర్తాలు ఉండవండి. అయితే శనిపాలితులకి ముహూర్తాలు ఉంటాయంటే ఈ శనిపాలితులకి కూడా ఉండవండి. ఎందుకంటే ఈ సమయంలో శుక్రుడు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల శుక్రుడు కూడా అస్తమించి ఉంటాడు. సో వివాహకారకుడైనటువంటి శుక్రుడు కూడా అస్తమించి ఉండటం వలన ఈ శనిపాలితులకి కూడా ఈ సమయాలలో వివాహ ముహూర్తాలన్నవి ఉండవు. ఇంకా భాగం 1లో చూసుకున్నట్లయితే అండి, ఈ మిథున లగ్నానికి ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి చూద్దామండి. మీకు స్థిర ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే ఈ భాగం 1లో మీకు ఏవి కలిసి రావండి. అలాగే మీరు స్థిర ఆస్తులు తీసుకోవాలనుకున్నా సరే, ముఖ్యంగా గృహానికి సంబంధించి ఏదైనా స్థిర ఆస్తులు తీసుకోవాలనుకుంటే మీకు కలిసి రావు. కాబట్టి క్రోధీనామ సంవత్సరంలో మీ స్థిర ఆస్తులు తీసుకోవాలనేటువంటి ఆలోచన నుండి బయటపడండి. ఒకవేళ తీసుకున్నా అవి సాటిస్ఫాక్షన్ గా ఉండవు. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఏమీ ఉండవు. అలాగే శత్రు రోగ రుణ బాధలు కొంచెం ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. మీరు ఏ కార్యము తలబెట్టినా ఆ కార్యంలో విజయాన్ని సాధించలేకపోవచ్చు. కాబట్టి మీరు కొత్త కార్యక్రమాలు ఏమి మొదలుపెట్టినా ఈ క్రోధీనామ సంవత్సరంలో పెద్దగా ఉపయోగపడవు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే అండి, మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. అలాగే మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో మంచి లాభాలని పొందగలుగుతారు. అలాగే గవర్నమెంట్కి సంబంధించి పనులు ఏవైనా ఉన్నట్లయితే మీరు భాగం 1లోనే మీరు చకచకా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. ఇంకా భాగం 2లో చూసుకున్నట్లయితేనండి, ఇందాక నేను చెప్పినట్లుగా స్థిర ఆస్తులు ఏవి కలిసి రావండి. సో స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఈ సమయాలలో శనిపాలిత లగ్నాలైనటువంటి శనీశ్వరుడు కూడా చాలా బలంగానే ఉంటాడు. అలాగే గురుపాలితల్లో అయినటువంటి గురువు కూడా చాలా బలంగా ఉంటాడు. వృద్ధులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చండి. వీరికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. శత్రు రుణ రోగ బాధలు కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయని చెప్పవచ్చండి. ముఖ్యంగా బంగారానికి సంబంధించి మీరు లోన్లు ఏమైనా తీసుకోవాలనుకుంటే అందులో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుందండి. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఒక శనీశ్వరుడిని గురువుని మాత్రమే కన్సిడర్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ 2 గ్రహాలు సంవత్సరము లేదా అంతకంటే ఎక్కువగా
ఒకే క్షేత్రంలో ఉండటం జరుగుతుంది. మిగతా గ్రహాలు నెలన్నర లేకపోతే నెల కంటే తక్కువగానే ఒక క్షేత్రం నుండి ఒక క్షేత్రానికి మారుతూ ఉంటాయి. మనం మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వాటిని మనం ఇంకా ప్రిసైజ్ గా ఈ ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది. సో భాగం 2లో కొన్ని విషయాలలో మీకు పాజిటివ్ గాను, కొన్ని విషయాలలో నెగిటివ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా భాగం 3కి వచ్చినట్లయితేనండి, మీకు అన్ని రంగాలలోనూ నెగిటివే ఉండడానికి ఆస్కారం ఉందండి. కుజుడు కర్కాటకానికి రావడం వలన శని యొక్క 2 గృహాలని బంధించి ఉంచడం అన్నది జరుగుతుందండి. సో శని నుండి ఏ విధమైనటువంటి మీకు శుభ ఫలితాలు రావు. గురువు కుజుడు నుండి మీకు పూర్తిగా నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. అయితే మీ జన్మ జాతకంలో కుజుడు మరియు గురువు యొక్క దశలు అయిపోయినట్లయితే మీకు ఆ నెగిటివ్ ఫలితాలు అన్నవి ఉండవు. ఇంకా ఈ భాగం 3లో చూసుకున్నట్లయితే అండి, మీ వాక్కు చాలా కఠినంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రతి వారితోనూ తగాదాలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. దాని వలన మీ మీద నేరారోపణలు రావడానికి, కేసులు అభియోగం జరగడానికి కూడా ఆస్కారము ఉంది. దానివల్ల నేరస్తులుగా గుర్తించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రు రుణ రోగ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. అన్నిటిలోనూ మోసం జరగడానికి ఆస్కారం ఉంది. మీ స్థిర ఆస్తులలో మోసం జరగడానికి కూడా ఆస్కారం ఉందండి. స్థిర ఆస్తులని కోల్పోవచ్చు, లేదా అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. మీ చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవుతాయి. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అధికమైనటువంటి వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల మనసు ప్రశాంతత అన్నది లోపిస్తుంది. వృద్ధులకి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. అలాగే స్టూడెంట్స్ కి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. గ్రామంలో పలుకుబడిని కోల్పోతారు. గ్రామ తిరుగుబాటు జరగడానికి ఆస్కారము ఉంటుంది. స్టూడెంట్స్ కి ఏం చదివినా అది గుర్తుండదండి. కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. సో భాగం 3లో మీరు ఏ విధంగానూ శుభ ఫలితాలని పొందలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ 3 భాగాలని మనం కన్సాలిడేట్ చేసుకుని ఏ విధంగా ఉంది అన్నది మనం గ్రాఫ్ గా చూసినట్లయితేనండి, భాగం 1 3 months పాజిటివ్ గా ఉంటుందండి. ఇది పాజిటివ్ అన్నది చరాస్తుల విషయాలలో కావచ్చు, మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి కావచ్చు, అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా తీరడానికి ఆస్కారము ఉంటుంది. లాయర్లకి, డాక్టర్లకి, వడ్డీ వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంటుందండి ఈ భాగం 1లో. సో మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఈ భాగం 1లోనే ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా భాగం 2లో వచ్చినట్లయితే కొన్ని రంగాలలో మీకు పాజిటివ్ గాను, కొన్ని రంగాలలో నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా పాజిటివ్ అన్నది చరాస్తులు కావచ్చు, లేకపోతే మీకు అకస్మాత్తుగా ధనలాభం, అంటే ముఖ్యంగా మీరు ట్రేడింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ ఇటువంటి ఏ పనులు చేసినా వాటన్నిటిలోనూ మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మిక్స్డ్ గా అన్నది శత్రు రోగ రుణ బాధలు లో కొంచెం మిక్స్డ్ గా ఉంటుందండి. ఒకసారి ఈ బంగారం ఇటువంటి ఏమైనా తీసుకున్నప్పుడు అందులో మోసం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో బాగా నెగిటివ్ ఇటీ కనబడుతుందండి. స్థిర ఆస్తులు ఏవి కలిసి రావు.
అలాగే అధికమైనటువంటి వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమాలు కొత్తగా మొదలుపెట్టినా ఆ కార్యక్రమాల్లో విజయాన్ని సాధించలేరు. గ్రామంలో పలుకుబడి అన్నది కోల్పోతారు. ఇంకా భాగం 3లోకి వచ్చినట్లయితేనండి, మొత్తం అన్ని రంగాలలోనూ మీకు నెగిటివిటీ ఎక్కువగా ఉందండి. సో మీ వాక్కుని బాగా కంట్రోల్గా ఉంచుకోవాలి. మీ వాక్ వలన కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. అనవసరమైనటువంటి తగాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. దీని వలన మీ మీద నేరారోపణలు, కేసులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మీరు నేరస్తులుగా జడ్జిమెంట్ రావడానికి ఆస్కారం ఉంది. శత్రు రుణ రోగ బాధలు బాగా ఎక్కువగా అవుతాయి. స్థిరాస్తులు ఏవి కలిసి రావు. గ్రామంలో పలుకుబడిని కోల్పోతారు. విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని కూడా చెప్పవచ్చు. ఇలా అన్ని రంగాలలోనూ మీకు నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మీరు ఏ పనులు మొదలుపెట్టినా మీరు భాగం 1లోనే ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. గ్రహాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఇంకా భాగం 2లో వచ్చినట్లయితే కొంచెం కష్టపడినట్లయితేనే మీకు ఆ సక్సెస్ రేట్ అన్నది రావడం జరుగుతుంది. ఇంకా భాగం 3లో చూసుకున్నట్లయితే మీరు ఎంత కష్టపడినా అవి మీకు శుభ ఫలితాలని పొందలేరు. నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా పొందుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు, టైం పాస్ అని యథాలాపంగా అయిపోవటము ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ప్లానింగ్ చేసుకుని ఏ విధంగా ఏ పనులు ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవాలన్నది మీరు దీని ద్వారా మీరు ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. అయితే మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఏ దశలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి నెగిటివ్ ఫలితాలు కానీ పాజిటివ్ ఫలితాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.